హైదరాబాద్ ప్రజల తరపున అడిగేది ఏంటంటే మూసి బాగా చేయాలంటే ఇల్లు గులగొట్టకుండా కూడా చేయొచ్చు. ఒక ఇల్లు ముట్టకుండా మేము గతంలో నాగోళ్ళు ఎట్లయితే మనం ఇక్కడే ఎట్లయితే చేసినామో మంచిగా అట్లా మొత్తం నువ్వు కూడా చేయి. మేము వద్దంటే చేయాలి. రెండోది అలా మురికి నీరు తీసేయాలి. అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడు 4,000 కోట్లు ఖర్చు పెట్టి మురికి నీటిని శుద్ధి చేసే కార్యక్రమం చేసి ఆయన చూసి భూములు గుంజుకోవడం, ఇల్లు గులగొట్టడం ఇది కాదు కదా ఇందిరమరాజ్యం. ఇందిరమరాజ్యం అంటే పేదవాడికి ఇల్లు కూడా, ఇందిరమరాజ్యం అంటే పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకోవడం. అంతేగాని ఇల్లు గులగొడితే ఇందిరమరాజ్యం ఎట్ట అవుతుంది? ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక ఇల్లు కట్టలేదు. కానీ ఉన్న ఇల్లు కూడా కొట్టలేదు. 2,000 ఇల్లు కూడా కొట్టాడు. మన గవర్నమెంట్ ఉన్న మా పనిలో ఉంది అన్ని ఉందని చెప్పి అంటున్నాడు సార్. నేను అన్ని పర్మిషన్లు ఉన్నాయి సార్. మన గవర్నమెంట్ నాకు ట్యాక్స్ కడుతున్నాను, వాటర్ బిల్ ఉంది సార్. మన కేసీఆర్ గా నాకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఫ్రీ వాటర్ బిల్ ఇచ్చిండు, నాకు లైట్ వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి, అన్న అయినా కూడా నేను అక్రమంగా ఉంటుంది.